అందరికీ గుడ్ ఈవినింగ్. మేమైతే ఫ్యామిలీతో శ్రీశైలంకైతే వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం శ్రీశైలంకి వెళ్ళాలని. బట్ ఇంక కారు గూడా అమ్మేస్తున్నా కాబట్టి, ఇక ఫైనల్ ట్రిప్ అయితే పోదామని నేను, మా అమ్మ, నాన్న ఇంక అందరం మా భార్య అయితే అందరూ శ్రీశైలంకైతే బయలుదేరినాం. మేము చేసిన మిస్టేక్ ఏమంటే కొంచెం షాప్‌లో గిరాకుంటే సాయంత్రం పూట అయితే బయలుదేరినాం. సో, వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయింది. ఇంకా మేము శ్రీశైలం అయితే రీచ్ కాలేదు. మన్ననూరులోనే స్టే చేసినాం. ఎవరైనా కానీ శ్రీశైలంకి వెళ్ళాలనుకుంటే మాత్రం మ్యాక్సిమం పొద్దుగాల వెళ్ళండి. తెల్లారుజామున వెళ్తే కూడా ఇంకా బెటరు. 10-10:30 కల్లా వెళ్ళిపోవచ్చు. ఒక 200 కిలోమీటర్స్ అబవ్ ఉన్న వాళ్ళైతే. మేము సాయంత్రం పూట వెళ్ళాం కాబట్టి ఇంకా టెంపుల్కి అయితే రీచ్ కాలేదు. మా నన్నూరులో అయితే స్టే చేసాం. ఇవే రూమ్స్ చాలా బాగున్నాయి. రేటు కూడా అంత పెద్దగా ఏం లేవు. సో రీజనబుల్ రేట్లోనే మంచి రూమ్ అయితే దొరికింది. ఇక్కడైతే స్టే చేసాం నైట్. ఇంకా ఫుడ్ కూడా మేము ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాం. సో ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం. లోపల చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే నైట్ శ్రీశైలంకి రావడం జరిగింది. అంటే ఇంకా శ్రీశైలంకి అయితే రీచ్ కాలేదు. ప్రజెంట్ అయితే మేము మన్ననూరులో ఇదైతే మన్ననూరులోనే టిఫిన్ సెంటరు. ఇది నాస్తా పాయింట్ అని ఉంటుంది. మన్ననూరు ఎండింగ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ దోశ మాత్రం. వచ్చిన ప్రతిసారి అయితే మేము ఇక్కడే టిఫిన్ చేస్తాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దోశ మాత్రం ఎక్సలెంట్. నేను ఇప్పటివరకు చిన్న టిఫిన్ సెంటర్లో అయితే ఇక్కడ చాలా బాగుంటుంది దోశ అయితే. ఒకటి తిన్నా చాలు, అంత బాగుంటుంది. ఇంకా తిన్న తర్వాత అయితే ఇంకా బయలుదేరినాం. ఇంకా చిన్న కారు కాబట్టి ఇంకా పెద్దగా స్పీడ్ అయితే వెళ్తాం, స్లోగా వెళ్తున్నాం. కార్ అయితే అమ్మేస్తున్నా నేనైతే. ఇంకా ఎందుకంటే ఇంకా రీసెంట్గానే మన ఇల్లు అయితే రెడీ అయింది. సో అందుకోసం ఒకటి కార్ అయితే ఇంకా చేంజ్ చేద్దాం, ఒకటి మంచి కార్ అయితే తీసుకుందాం అనుకున్నా. ఎన్ని రోజులు అంటే ఇంకా అడ్జస్ట్ అయ్యాం దీంతోనే. ఇంకా తీసుకుందాంలే ఇంకొక కార్ అని అనుకుంటున్నా ఎప్పటి నుంచో. సో ఇంకా స్టార్ట్ అయింది అమరాబాదు టైగర్ రోడ్ అయితే.
అందరూ ఫస్ట్ వెళ్ళను శ్రీశైలంకి సాక్షి గణపతికే కదా వెళ్ళేది. సో మేము కూడా ఇంక అక్కడ ఫ్రెష్ అప్ అయితే ఇంక సాక్షి గణపతికి అయితే వెళ్తున్నాం. శ్రీశైలంకి ఎప్పుడు వెళ్ళినా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకేమో అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది శ్రీశైలంకి వెళ్ళిన ప్రతిసారి. అంత అంత పీస్ఫుల్గా ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్తే మాత్రం. అదంతా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా శ్రీశైలంకి అయితే ఇంకా ఎంటర్ అయ్యాం. శ్రీశైలంకి ఎంటర్ అయిన ప్రతిసారి ఏదో కొత్తగా హ్యాపీనెస్ అన్నమాట అది. దర్శనం కూడా చాలా తొందరగానే అయ్యింది, చాలా బాగా జరిగింది. ఇక కొత్తగా భోజనాలు అయితే స్టార్ట్ చేసినారు, తెలుసు కదా శ్రీశైలంలో సేమ్ తిరుపతి సిస్టమ్. ఫుడ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మామూలుగా తిరుపతి సైడ్ అంటే కొంచెం అది వేరే ఫుడ్ అక్కడ సైడు. ఇక్కడ మన మామూలుగా లోకల్ ఫుడ్ లాగానే అనిపిస్తుంది, చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత షాపింగ్ అయితే చేసినాం. షాపింగ్ అంటే పెద్దగా ఏమి ఉండదు, లైట్గా పిల్లల కోసం తీసుకున్నాం. ఇంకంతా అయిపోయిన తర్వాత సేమ్ డే మళ్ళీ రిటర్న్ అయితే అయినాం. అంటే మన్ననూరులో స్టే చేయకుంటే యాక్చువల్లీ ఇక్కడనే వండుకునే వాళ్ళం శ్రీశైలంలో, బట్ మిస్ అయింది. అందుకోసమే సేమ్ డే మార్నింగ్ రావడం, దర్శనం చేసుకొని ఇంకా ఉన్న పని మొత్తం చూసుకొని రిటర్న్ అయితే అయ్యాం. నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ రోజే వచ్చి ఆ రోజే రిటర్న్ పోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, బట్ తప్పదు. ఇంకే అప్పుడు మేము ఇంకా ఇల్లు పనిలో ఉన్నాం, సగం ఇల్లు పనిలో ఉన్నాం, అందుకోసమే ఇంకా సేమ్ డే అయితే రిటర్న్ అయ్యాం. ఈ వీడియో షూట్ చేసి కూడా దాదాపుగా ఒక 5 months అయింటుంది. ఘాట్ సెక్షన్లో అక్కడక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంకా బెటర్, ఆ రోడ్డుకి తగ్గట్టు అయితే చాలా యాక్సిడెంట్స్ జరగాలి, కానీ చాలా తక్కువ. బాగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఏమంటారు మామూలుగా టర్నింగ్స్ దగ్గర ఎక్కువ స్పీడ్ రావద్దండి. ఇంకా ఇదైతే ఘాట్ సెక్షన్లో ఎండింగ్ చాలా బాగుంటుంది. ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గర కూడా చాలా బాగుంటుంది, కానీ మేము పోలేదు టైం సరిపోక. గచ్చంపేటలో అయితే ఆగడం జరిగింది టీ కోసం. ఇక్కడ లొకేషన్ బాగుంది, ఓనర్ అయితే బాగానే ప్లాన్ చేసిండు. మామిడి తోటలో పెట్టిండు టీ స్టాలు, ఎక్సలెంట్ ఉంది. మామూలుగా టీ తాగాలని ఏం రారనుకో, బట్ కూర్చోవడానికి మాత్రం చాలా బాగుంది. ఇంకా చాలా లేట్ అయింది, నైటు 7 to 8 మధ్యలో అయింది. ఇంకా బాగా ఆకలైంది అందరికీ, అందుకే ఒకటి మంచి ప్యూర్ వెజ్ హోటల్ అయితే స్టే చేయడం జరిగింది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది అక్కడ. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫుడ్ రెడీ చేసుకోవాలంటే లేట్ అవుతుందని ఇంకా హోటల్లో తిని ఇంక ఇంటికైతే బయలుదేరాం.
నైట్ మేము వచ్చేసరికి అయితే రాత్రి 11:30 అయింది, 11:30 అయింది. అందుకే ఇంకా లేట్గా అయితే లేచాను. లేచి షాప్కి అయితే వెళ్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.